ఆ మద్యం కేసుకు సంబంధించి ప్రెస్ మీట్ ఏంటంటే, నిజానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నది మద్యం కేసులో మేము ఎలాంటి తప్పు చేయలేదు, అసలు స్కామే జరగలేదు, మేమంతా కూడా పారదర్శకంగా నిజాయితీగా వ్యాపారం చేశామనేది ఆయన చెప్పడం ఉద్దేశం. అయితే పాత్రికేయ సమావేశం పెట్టి మొత్తం సంవత్సరపు పరిపాలన సమీక్షించుకుంటూ ఆఖరి ఘట్టంలో మద్యం గురించి మాట్లాడింది. విషయం ఏంటంటే శ్రీకాంత్ గారు, ఆంధ్రప్రదేశ్లో మద్యం కేసు రసకందాయంలో పడింది. ఎందుకు రసకందాయంలో పడిందంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుడి చెవి కళ్ళు చెవులు అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. మీరు ఒక మాట గమనించారో లేదో, ధనుంజయ రెడ్డి అన్నయ్య, కృష్ణమోహన్ రెడ్డి అన్నయ్య అని కూడా సంబోధించాడు. అంటే తన సొంత అన్నల్లా ఆ ఇద్దరు అధికారులను జగన్మోహన్ రెడ్డి గారు భావించాడంటే తమ్ముడికి అన్నది ఎంత చేశారో కూడా అర్థమవుతుంది.